పుసులూరు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, పంచామృత అభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. 11 గంటలకు లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగింది. అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నంద్యాల జిల్లా నంద్యాల మండలం పుసులూరు గ్రామం నందు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ నందు నిర్వహిస్తున్న 5వ సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఇక్కడ స్వామి వారికి హోమాలు, అన్నదాన కార్యక్రమము అన్ని నిర్వహించుతున్నాము. అలాగే ఇక్కడ ఎద్దుల పందాలు కూడా నిర్వహించుతున్నాము. ఇక్కడ దీనికి సంబంధించి ఎద్దుల పందాలకు సంబంధించి మొదటి బహుమతికి గాను 20,116, రెండవ బహుమతికి గాను 15,116, మూడవ బహుమతికి గాను 10,116, నాలుగవ బహుమతికి గాను 5,116, ఆరవ బహుమతికి గాను 3,116, ఏడవ బహుమతికి గాను 2,116 గ్రామ పెద్దల తరపు నుంచి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల తరపు నుంచి సహాయక సహకారాలు అందరికీ తృప్తిగా ఉన్నాయి. దీనికి సంబంధించి మా గ్రామ పెద్దలు పూజ్యులైన బోనాసి పుల్లయ్య గారికి సంబంధించి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమము చాలా బలంగా నిర్వహిస్తున్నామని కోరుచున్నాను. దీనికి మొత్తం 19 జతలు ఇప్పటి వరకు పాల్గొన్నాయి. ఇంకా వస్తున్నారని వింటున్నాము. మధ్యలో ఒకటి గ్యాప్ రావడంతో 5వ వార్షికోత్సవం అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారము, ఇతర విలేజ్ నుంచి మాకు ఇచ్చిన సహకారంతో మేము చర్చ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. 5 సంవత్సరం పూర్తి చేసినాము. ప్రతిష్ఠ జరిగి చెన్నకేశవ స్వామి గుడి, దాంట్లో అందరి అభిమానాలు చూడగలుగుతున్నాం.